హరి ఓం. జై శ్రీరామ్. జై భారత్ మాతాకి. భక్తులు ఏమన్ మందికి శుభాశీస్సులు తెలియజేస్తూ, నేటి విషయం మానవ కర్తవ్యం లోక కళ్యాణం. సమాజంలో మానవుల్లో కూడా అనేక రకాలకు చెందిన వారు ఉంటారు. రాక్షస గుణాలు కలిగిన వారు, దేవతా గుణాలు కలిగిన వారు, సౌమ్యంగా ఉండేవారు, మంచివారు, సద్గుణాలు కలిగిన వారు. ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ, రాక్షస గుణాలు కలిగిన వారైనప్పటికీ కూడా మంచి పని చేస్తే వారిని హర్షించాలి, గౌరవించాలి, అభినందించాలి. అది మన యొక్క సంస్కృతి. ఇది నేనన్నది కాదు, వ్యాస మహర్షి అన్నారు. మరి బలిచక్రవర్తి రాక్షస రాజు అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, సర్వస్వం త్యాగాన్ని చేశాడు. కాబట్టి మరి ఆయన మనం ఈరోజు చరిత్రలో ఈ పృథ్వీ ఉన్నంత వరకు చెప్పుకుంటున్నాం కదా. మానవుడు అనేక ఏదో ఉన్నామా, తిన్నామా, పశుపక్షాదుల్లాగా జీవించామా, తిరిగి శరీరం విడిచిపెట్టామా అన్నటువంటిది లక్షణంతో అయితే జీవించే అవసరం లేదు. పశుపక్షాదులు కూడా జీవిస్తున్నాయి, చేస్తున్నాయి. మానవుడి చరిత్రలో తన పేరు నిలబడేటట్టు లోక కళ్యాణం కోసం తప్పించాలి, లోక కళ్యాణం కోసం జీవించాలి. అది మనకి భాగవతంలో అష్టమ స్కందంలో చెప్తున్నారు. బలిచక్రవర్తి అంటున్నారు చూడండి, కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే, భూమిపై వేరైనం గలదే, శిబి ప్రముఖులు బ్రీతిన్ యశ కాములై, ఈరే కోర్కలు వారలన్ మరచిరే ఎక్కాలమున్ భార్గవా. ఈ భారతావనిలో ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, రాజర్షులు, మహర్షులు దీన్ని పరిపాలించారు. కానీ ఎవరి పేర్లేనే ఉన్నాయా? కానీ ఎవరైతే త్యాగబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా లోక కళ్యాణం కోసం పాటుపడారో వారి చరిత్ర ఈ పంచభూతాలు ఉన్నంత వరకు కూడా అజరామరంగా ఉంటుంది. మనం అందరం తెలుసుకుంటున్నాం. మరి అలాంటి వారిలో చూస్తే శిబి చక్రవర్తి పౌరాన్ని రక్షించడానికి తన శరీరాన్ని కండలుగా కోసిచ్చాడు, ప్రాణాన్ని తెగించాడు. రాక్షస సంహారానికి, దుష్ట సంహారానికి దదీచి మహర్షి తన వెన్నెముకనే దానం చేశారు. ఇలా చెప్పుకుంటూ ఎంతోమంది మహాత్ములు. విచిత్రం ఏంటంటే ఈ పద్యాన్ని చెప్పింది రాక్షస రాజు అనేటువంటి బలిచక్రవర్తి. ఇది సత్యము. సత్యానికి ఆది అంత్యాలు లేవు. సత్యము ఎవరి నోట వచ్చినా అది శిరోధార్యమే అని మనం అందరం కూడా వినాలి. మరి అంతటి బలిచక్రవర్తి కోసం వ్యాస మహర్షి ఏమంటున్నారంటే చూడండి, అంటే ఎంత ఒక రాక్షస రాజు కోసం సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి మునినామప్యహం వ్యాస, సాక్షాత్ మునుల్లో వ్యాసుడినే నేనన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. అంతటి వ్యాస మహర్షి అంటున్నాడు, కమలనాభు నెరిగి కాలంబు దేశంబు నెరిగి, శుక్రుమాటలెరిగి నాశమెరిగి, పాత్రమనుచు నిత్యదానము బలి మహివదాన్యుడొకడు మరియుగలడే. బలి చక్రవర్తికి వ్యాస మహర్షి కీర్తించారు. బలి రాక్షసుడే కాక కానీ సత్కార్యం, మహాకార్యం చేశాడు. ఇది భారతీయత, భారతీయ ధర్మము, భారతీయ సంస్కృతి, భారతీయ నాగరికత. భారతం ఒక నేల కాదు, ఒక దేశం కాదు. భారతం ఒక సంస్కృతి, ఒక విశ్వాసం, ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక సత్యం. దానికి రాజకీయ హద్దులు లేవు. అదొక్క జీవిత విధానం. అది శాసనానికి లొంగదు అని. అది ఆకాశం అంతటిది, ఖగోళం అంటది, సముద్రం అంతటిది మన భారతదేశ యొక్క చరిత్ర, భారతం యొక్క సంస్కృతి. మరి అలాంటి దానిలో మనం పుట్టినటువంటి మనము కూడా వారి అడుగు జాడలు నవ్వాలి. నిన్న మొన్న మనకి ఇదే విషయాన్ని అటల్ బిహారీ వాజ్పేయి కూడా అన్నారు, భారత్ భూమి కా తుకడా నహీ హై, ఏ జీతా జాగ్తా రాష్ట్ర పురుష్ హై, ये वंदन की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, समर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसकी कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम मरेंगे भारत के लिए, हम जिएंगे भारत के लिए. मरने का भास भी हमारा गंगा जल में बहती हुई हमारा हस्तियों से
कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगा, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కాబట్టి భారతీయులందరూ కూడా సనాతన ధర్మముతో ఈ భారతావనంలో పుట్టి పెరిగిన యొక్క మహాత్ముల యొక్క చరిత్ర తెలుసుకుంటూ మన యొక్క ఔన్నత్యాన్ని మనం పెంచుకుంటూ ఈ గడ్డకి, ఈ దేశానికి, భారతమాతకి ముద్దు బిడ్డలై ముందుకు పోవాలని నేటి యువతరానికి అంతటికీ కూడా మరి ఒకసారి తెలియజేస్తున్నాం. యువత ప్రసార మాధ్యాల్లో ఉండి ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో పరిమితం కాకుండా దేశ రక్షణ, దేశ ఔన్నత్యము, దేశ సంస్కృతి, దేశ సంస్కారం మీ భుజాల మీద తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఉత్తమ భారతీయ పౌరులుగా ఉండి రాబోయే కాలాల్లో మీ చేతుల్లోనే ఇటువంటి సత్కార్యాలు జరగాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు శ్రీకృష్ణ శరణానంద భారతి, శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమం, ముండూరు, ఏలూరు జిల్లా. జై శ్రీరామ్, జై భారత్ మాతా కీ.